హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాయ తెలుగు చిట్చాట. ఇప్పటి వరకు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఈ రోజు ఏంటంటే మీషో కలెక్షన్ అనమాట. న్యూ కలెక్షన్ కాదు, ఆల్రెడీ నేను తీసుకొని నా దగ్గర ఉన్న కలెక్షన్ నేను యూజ్ చేసిన తర్వాత 1 or 2 వాషెస్ చేసిన తర్వాత ఎట్లుంది అనేసి నేను రివ్యూ చేస్తున్నాను అనమాట. అంటే మనకు చాలా డౌట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కొత్త డ్రెస్ తీసుకోవాలంటే అది షింక్ అవుతుందేమో, కలర్ ఫేడ్ అవుట్ అవుతుందేమో, ఇది ఐరనింగ్ అవసరమా, దీనికి క్వాలిటీ ఎట్లుంది, పలుచగుందా, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అన్ని నేను నా దగ్గర ఉన్న టాప్స్ చూపించి ఈ రోజు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిల్లో అన్ని లింక్స్ నేను కింద ఇస్తాను ఒక డిస్క్రిప్షన్ లో. మీకు కావాలంటే ఖచ్చితంగా ఒకవేళ ట్రై చేయండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇది మంచి మింట్ గ్రీన్ కలర్ ఉందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది 300 చేంజ్ ఎంతో పడింది. తట్టు విత్ లైనింగ్ వచ్చింది అనమాట. ఇట్లా చికెన్ కారీ వచ్చింది, మొత్తం ప్రింట్ చూడొచ్చు. ఇది మీడియం నాకు సరిపోతుంది. ఇట్లా వచ్చింది అనమాట మొత్తము. ఇక్కడ సింపుల్ గా ఇట్లా స్ప్లిట్ లాగా వచ్చి చిన్న వీ లాగా వచ్చింది అనమాట. ఇది నెక్, బ్యాక్ వచ్చి ఇట్లా వచ్చింది అనమాట. ఇంకా మొత్తం బ్యాక్ అంతా ప్లేనే విత్ లైనింగ్ వచ్చింది. 300 చేంజ్ పడింది అనమాట. ఇంకా దీనికైతే నెగిటివ్స్ ఏమీ లేవు. 2 వాషెస్ చేశాను అనమాట ఆల్రెడీ. ఇట్లా మనకి చికెన్ కారీ ప్రింట్ ఇది ఉంటుంది కదా, ఈ డిజైన్ మనకి బయటికి రావటం కానీ, దారాలు ఊడిపోవటం కానీ అట్లా ఏం లేదు. చాలా బాగుంది గైస్. యూ కెన్ గో ఫర్ దిస్ వన్. ఇది జెన్యూన్ వన్, నాట్ ప్రమోషనల్ ఆర్ ఎనీథింగ్. నేను చాలా వరకు ఇట్లాంటి వీడియోస్ కోసం వెతికాను, నాకు యూట్యూబ్ లో దొరకలేదు. అట్లీస్ట్ నేను చేస్తే ఇంకా కొంతమందికైనా యూజ్ అవుతుంది, కనీసం 4-5 మందికైనా అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ టాప్ అయితే చాలా బాగుంది, మింట్ గ్రీన్. నేను ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది కుర్తీ సెట్ అనమాట. 2 పీస్ కుర్తీ సెట్. సో 2 పీస్ కుర్తీ సెట్ వచ్చింది. చున్నీ ఏం లేదు, చాలా బాగుంటుంది. ఇది కూడా ప్యూర్ కాటన్. ఆల్రెడీ నేను ఇది ఒక 4 వాషెస్ వరకు వేసాను. బట్ ఒకటి దీనికి నెగిటివ్ ఏంటంటే, చిన్న నెగిటివే, పెద్ద నెగిటివ్ ఏం కాదు. ఇక్కడ కొంచెము ఇట్లా కొంచెం బొచ్చు లాగా వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు, కొంచెం పీచ్ లాగా వస్తుంది. మీకు కెమెరాలో కనపడుతుందో లేదో, ఇట్లా పీచ్ లాగా వస్తుంది. దీనికి ఉన్న నెగిటివ్ పాయింట్స్ లో ఇది ఒకటే అనమాట. మిగతా అంతా చాలా బాగుంది. ఇది కూడా అంతే. ప్యాంట్ ఫిట్టింగ్ అయితే ఆసం ఉంది, చాలా బాగుంది అనమాట. ఫిట్టింగ్ అవంతా కూడా చాలా బాగుందని నేను పెట్టుకున్నాను. ఆఫ్టర్ వాష్ తర్వాత మనకి ఎట్లుంది, సింక్ అవుతుందా ఏంటి అదంతా చూపించడానికి ఈ వీడియో. సో ఇది కూడా బాగానే ఉందన్నమాట. ప్యాంట్ కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. కలర్ అయితే అస్సలు ఫేడ్ అవట్లేదు. నేను కొత్తలో తీసుకున్నప్పుడు ఎట్లుందో కలర్ ఇప్పుడు కూడా అట్లే ఉందన్నమాట. నేను ఇంతవరకు దీన్ని ఐరన్ చేయలేదు, బిలీవ్ మీ. ఐరన్ చేయకపోయినా ఇంత నీట్ గా ఉందన్నమాట. ఓన్లీ 1 నెగిటివ్ పాయింట్ ఏంటంటే, కొంచెం ఇట్లా పీచ్ లాగా వచ్చేస్తుంది. అది కూడా ఎక్కువ రావట్లేదు, జస్ట్ కొంచెం. కూడా నాకు అరౌండ్ 300-200 చేంజ్ ఎంతో పడింది అనమాట. నేను పెడతాను, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, ఈ సైడ్ లో ఇస్తాను. కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ 5-6 వాషెస్ వరకు మంచిగానే వస్తుంది అనమాట. ఇంకా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది గైస్. ఇది మర్చిపోయాను, ఖచ్చితంగా మీరు ఆల్టరేషన్ చేయించుకోండి గైస్. ఇది కూడా మీడియమే. ఆల్టరేషన్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక స్టిచ్ ఇచ్చింటారు కదా, వాళ్ళు లూజ్ స్టిచ్ ఇచ్చింటారు. సో దానిపైన ఇంకొక స్టిచ్ చేయించుకోండి, సో దట్ మీకు కొంచెం లాంగ్ లాస్టింగ్ వస్తుంది. నేను కొంచెం అబ్జర్వ్ చేశాను, ప్యాంట్కి ఇక్కడెక్కడో నాకు కుట్టు పోయింది. అంటే నాది కరెక్ట్ ఫిట్టింగ్ అయినా సరే అది పోయిందనమాట. ఇక్కడెక్కడో ఉంటుంది, అది నాకు కనపడట్లేదు స్టిచ్. సో ఇట్లా కుట్టు కొంచెం ఊడిపోతుంది కదా, అట్లా అనిపించింది అనమాట. ఇట్లా స్టిచ్ ఇట్లా వచ్చేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ ఈ డ్రెస్ మీరు తీసుకుంటే వెంటనే మీరు ఇంకొక స్టిచ్ చేయించేసుకోండి. ఈవెన్ ప్యాంట్ కూడా, టాప్కే కాదు, ఒకవేళ లూజ్ ఉన్నా నార్మల్గా ఉన్నా సరే. ఇది అనమాట. దీంట్లో నెగిటివ్స్ అయితే పెద్దగా లేవు, కావాలంటే చెక్ చేయండి అది. అండ్ ఈ 2 టాప్స్ నేను తీసుకొని ఆల్మోస్ట్ 1.5 year అవుతుందండి. ఇవి అసలు ఏమీ కావు, మీరు ఎట్లా చేసినా సరే, బండకేసి రాగినా పోవు, ఎట్లా చేసినా పోవు అనమాట. ఇది సమ్ కైండ్ ఆఫ్, ఇది ఏం రయానా లేకపోతే ఏంటో తెలియదు, నా క్లాత్ టైప్. ఈ 2 తీసుకున్నా 278 సంథింగ్ ఎంతో పడింది నాకు మీషోలో. ఇది ఒక పింక్ కలర్, వీడియోలో రెడ్ కనపడుతుంది. సారీ, రెడ్డే అనమాట. ఇది మరూన్ రెడ్. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఎల్లో, వైట్ అండ్ గ్రీన్ మిక్స్ అయిందండి. 2 చాలా బాగుంటాయి. బట్ నాకు ఇది కొంచెము వచ్చినప్పుడు డ్యామేజ్ ఉంది గైస్. నేను ఇంకా అంటే పట్టించుకోలేదన్నమాట, రిటర్న్ చేయలేదు. ఇట్లా కొంచెం డ్యామేజ్ వచ్చింది. ఇది నాట్ కన్సిడరబుల్, అందరికీ డ్యామేజ్ వస్తుందని చెప్పలేము. సో ఇవి కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. 78 సంథింగ్ ఎంతో చేంజ్ పట్టాయి. లెట్ మీ ఓపెన్ అండ్ షో యూ. ఇట్లా మనకి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయన్నమాట. ఇవి 3/4 రావు, ఎల్బో హ్యాండ్సే వస్తాయి. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది గైస్, ట్రస్ట్ మీ.
ఫిట్టింగ్ చాలా బాగుంది. ఇక్కడ షేప్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఎంత బాగా కట్ చేశారు అనేసి. హిప్ దగ్గర అయితే మంచిగా ఆర్చ్ షేప్లో కట్ చేశారనమాట, స్ట్రైట్గా కాకుండా ఇట్లా కట్ చేశారు. ఫిట్టింగ్ ఆసం ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను మీడియం తీసుకున్నాను. రెండు అంతే సేమ్ ప్యాటర్న్, ఇంకా నాకు నచ్చి రెండు తీసుకున్నాను అనమాట. ఇవి కూడా బాగానే ఒక 4-5 వాషెస్ వరకు వేసాను. ఇవి వాష్ చేసినా ఏం చేసినా మీరు బ్రష్ చేసి రాకినా కూడా పోవు. చాలా లైట్ వెయిట్, అసలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా మన ఒంటిపైన క్లాత్ ఉందా లేదా అని కూడా, సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ గైస్, చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇప్పుడు అనమాట రాడ్ టాప్స్ నేను తీసుకున్న వాటిల్లో రాబోతున్నాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అసలు 570 500 చేంజ్ ఎంత ఉండింది గైస్. 2 పీస్ సెట్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట నేను. ప్యాంట్ ఇచ్చాడు అండ్ టాప్ అనమాట. సో 500 చేంజ్ ఎంత పడింది. ఇది కూడా మీడియమే. లెట్ మీ ఓపెన్. ఇప్పుడు దీంట్లో ఫుల్ అన్ని నెగిటివ్సే ఉన్నాయి. ఫిట్టింగ్ ఓకే కానీ ఫిట్టింగ్ కూడా కొంచెం లూజ్ అనిపించింది. మీడియంకి ఎక్కువ సైజ్ వచ్చింది. ఇట్లా 3/4 హ్యాండ్స్ ఇచ్చారనమాట. నేను వేసుకున్న ఆఫీస్కి, అంటే కొనుక్కున్న నెక్స్ట్ డే వేసేసుకున్న, ఆతరం తట్టుకోలేక అంత బాగుంది అనేసి. బట్ మీ షో యూ, చూపిస్తాను మీకు ఏమైంది అనేసి. చూడండి, ఇట్లా మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట. బొచ్చు అయిపోయింది. నేను ఆఫీస్లో వేసుకొని ఉంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అన్నారనమాట, వెనకాల ఏంటి ఇట్లా వచ్చేసింది టాప్ అనేసి అన్నారనమాట. నేను షాక్ అయినాను. అంటే ఏంటి అట్లీస్ట్ 1 వాష్ కూడా చేయలేదు. నేను వేసుకున్నాను పొద్దున్నే 9 o'clock అట్లా వేసుకున్నాను. ఆఫ్టర్నూన్ 12:30 1కి లంచ్కి వెళ్తాం కదా, అప్పటికి చూసుకున్నాను అనమాట నేను ఇట్లా అయిపోయింది. అది చాలా డిసప్పాయింటెడ్. నేను 500 పెట్టాను డబ్బులు. 500 పెట్టింటే మనకి మింత్రాలోనో, అజియోలోనో, లేకపోతే ఇంకా ట్రెండ్స్లోనో మంచిగా వచ్చేవి అనిపించింది నాకు. దీంతో అయితే డిసప్పాయింటెడ్ గ్యాస్. ఆల్రెడీ వేసుకున్నాను కదా, ఇంకా రిటర్న్ ఏం చేస్తాము అన్న ఉద్దేశంలో నేను రిటర్న్ కూడా పెట్టలేదు. రిటర్న్ పెట్టిండొచ్చు నేను పెట్టాలనుకుంటే, బట్ ఎందుకు ఆల్రెడీ వాడాం కదా, ఎందుకు రిటర్న్ పెట్టడము, అది మళ్ళీ ఇంకొకరికి వెళ్తుంది అన్న ఉద్దేశంలో నేనే పెట్టేసుకున్నా. లాస్ అయిపోయింది నాకు 500 చేంజ్ ఎంతో. సో ఇది మాత్రం కొనొద్దండి. ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు గైస్. టెంప్ట్ అవ్వకుండా ఉండనే ఉంటారు, ఎందుకంటే ఈ ప్రింట్ అట్లుంది. మరి చాలా క్లాసిక్గా ఉంటుంది. క్లాత్ కూడా చాలా, అంటే ఇట్లా కంఫర్టబుల్గా, చాలా స్మూత్గా బాగుంటుంది అనమాట. ప్యాంట్ కూడా అసలు ఎలాస్టిక్ అయితే A1 క్వాలిటీ ఇచ్చారు, చాలా బాగుంది. మీడియం సైజు, ఫిట్టింగ్ కూడా ఆసమ్ అనమాట, చాలా బాగుంది. ఇంకా ప్యాంట్లో అయితే ఏం నెగిటివ్స్ లేవు, ఓన్లీ టాప్లో నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఎట్లాగో తీసుకున్నాను కాబట్టి ఇంకా మనకేవో మిషన్స్ ఉంటాయంట, లైక్ ఇట్లా పీచ్ వచ్చింది దాంట్లో తీసేయడానికి, అవి ఏమైనా తీసుకోవాలి. 500 పెట్టిన దానికి అది తీసుకొని అంత ఖర్చు చూస్తాను గైస్. ఇంకా వేస్టే అనమాట ఇది. ఇంకా నేను ఇంట్లో వేసుకోవటానికి అట్లా వాటికి యూజ్ చేస్తాను, ఆఫీస్కి బయటికి వేసుకోలేను దీన్ని అంత. ఇది లాస్ట్ వన్ గైస్. ఇది కలర్ కొంచెం, ఈ కలర్ ఏంటో నాకు తెలియట్లేదు, లైక్ ఆరెంజ్ కాదు, ఆరెంజ్కి పింక్కి మిడిల్లో ఉంది కలర్. ఏం కలర్ నాకు తెలియదు గైస్. సో ఇదనమాట, ఇట్లా వచ్చింది. ఇక్కడంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. చిన్న కాలర్ నెక్ ఇచ్చేసి ఇక్కడ చిన్న వీ కట్ లాగా చిన్న కట్ ఇచ్చాడు. ఇదంతా 3/4 హ్యాండ్స్ లాగా ఇచ్చాడు. ఇక్కడ కూడా ఈ హ్యాండ్స్కి ఎంబ్రాయిడరీ ఇచ్చాడు అనమాట. దీన్ని కూడా నేను ఇప్పుడు 1 వాషే వేసాను. సో 1 వాష్కే ఇట్లా అయిందనమాట. ఈ థ్రెడ్ ఏదైతే ఉందో హియర్ ఇట్లా ఊడిపోయింది అనమాట, ఇట్లా వచ్చేసింది. సో అంత క్వాలిటీ అంత మంచిగా అయితే లేదు. నాకు 278 పడింది. ఇది నాకు బాగా గుర్తుంది, 278 పడింది. మంచిగా ఉంది అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇది మాత్రం నేను సజెస్ట్ చేయను. మీరు అంతా అంటే మంచిగా చేతితో నీట్గా వాష్ చేసుకుంటాం, చాలా సేఫ్గా అంటేనే దీన్ని తీసుకోండి. లేదు మేము రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తాము అనే వాళ్ళకైతే ఇది పెద్దగా యూజ్ అవ్వదు. అదనమాట. కాలేజ్ వేర్కి అయితే ఓకే 278 పడుతుంది. బట్ ఇంకొకటి అబ్జర్వ్ చేశాను గైస్ నేను, ఏంటంటే ఇట్లా ముడతలు పడిపోతుంది అనమాట. ఐరనింగ్ అవసరం దీనికి, ఖచ్చితంగా ఐరనింగ్ అవసరం దీనికి. ఒకవేళ హాస్టల్స్లో కానీ, ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఐరనింగ్ మాకు ఇష్టం లేదు, మాకు ప్రతిసారి మేము ఐరన్ చేసుకునే డ్రెస్సులు కొనుక్కోవడం ఇష్టం లేదన్న వాళ్ళైతే దీన్ని తీసుకోవద్దండి. ఐ వోంట్ సజెస్ట్ యూ గైస్. ఖచ్చితంగా ఐరనింగ్ అవసరం దీనికి. మొత్తం ముడతలు పడిపోతుంది అనమాట. దీన్ని ఆల్రెడీ నేను ఒక్క వాష్ చేసిన తర్వాత ఇట్లా అయింది ఇది. అండ్ కలర్ కూడా విడిపోతుంది, మర్చిపోయినా, కలర్ కూడా పోతుంది అనమాట ఇది. ఇంకా దీన్ని మీడియమే ఆర్డర్ పెట్టుకున్నా, కుట్లు కానీ ఊడిపోవడం కానీ అట్లాంటివి ఏం జరగలేదు. అది అనమాట ఇవాల్టి హాల్ వీడియో. మీకు ఎట్లా అనిపించింది అనేసి కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలా ఆర్ ఏంటి అనేసి కూడా కమెంట్ చేయండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.